అన్నమయ్య జిల్లా రాయచోటిపట్నంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని మంత్రి రాంప్రసాద్ రెడ్డి సందర్శించారు. సుమారుగా 23 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాయచోటి ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. క్రిటికల్ కేర్ యూనిట్ పూర్తయితే అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు మెరుగైన చికిత్స ఇక్కడే అందుతుందని తెలిపారు. పనుల్లో నాణ్యత పాటించాలని, గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఈ రోజు రాయచోటి పట్టణంలో రాయచోటి ఏరియా హాస్పిటల్ సర్వసభ్య సమావేశం జరిగింది. రాయచోటి ఏరియా హాస్పిటల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, దానిలో భాగంగా 23 కోట్ల రూపాయలతో క్రిటికల్ కేర్ యూనిట్ ను శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పనుల యొక్క పురోగతి వచ్చే 6 నెలల్లోనే సుమారు 63 బెడ్లతో కూడిన క్రిటికల్ కేర్ యూనిట్ ను ప్రారంభించేదానికి సిద్ధం చేస్తున్నాం. అదే విధంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏరియా హాస్పిటళ్లలో రాయచోటి ఏరియా హాస్పిటల్ కు ఒక గుర్తింపు ఉంది. ఎందుకంటే సుమారు 20 మండలాలకు కేంద్రంగా ఉన్న రాయచోటి పట్టణంలో పేద రోగుల కోసం అహర్నిశలు పనిచేస్తున్న ఇక్కడున్న సిబ్బంది అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి, వాళ్ళ యొక్క కష్టానికి ప్రతిఫలంగా గ్రేడ్ ఏలేకి రావడం జరిగింది. నా తరపున సిబ్బంది అందరికీ, కమిటీ సభ్యులకు, సిబ్బందికి, డాక్టర్లకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మెరుగైన సేవలు అందిస్తేనే ఎవరికైనా గుర్తింపు వస్తుంది. ఈరోజు హాస్పిటల్లో ఉన్న సిబ్బంది యొక్క పనితీరును బట్టే ప్రభుత్వం కూడా ఏ గ్రేడ్ కోవకు తీసుకొని రావడం జరిగింది. అలాగే మా ముందర లక్ష్యం ఒకటే ఉంది. ఈ ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొని వచ్చి ఇక్కడ కార్డియోకి సంబంధించి అయితేనే, ఆర్థోపెడిక్ సంబంధించి ఈరోజు రాయచోటి